నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష. 2 సెప్టెంబర్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంక మన ఫెస్టివల్ 5 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఈరోజు వర్షం అయితే పడతలేదు, బట్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మస్తు చలి అయితే పెడుతుంది. యా, అండ్ ఇప్పుడు టైం 9 o'clock. సో నిన్న ఈవినింగ్ అయితే మనం అప్డేట్ అయితే ఇచ్చినుండే. అప్డేట్ వీడియోకి అయితే సుమారుగా 70,000 మంది అయితే చూసారు. సో నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు అండ్ సందీప్ రాజ్ అంకుల్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అండ్ నాకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయండి. అండ్ ఈరోజు మార్నింగ్ మన బడగన్స్ దగ్గర ఏమేమి వర్క్ చేస్తున్నారు, ఏమేమి వర్క్ చేయబోతున్నారు మొత్తం అయితే మనం చూద్దాం. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. సో క్లైమేట్ చూడండి, చాలా కూల్గా ఉంది. మస్తు చలి అయితే పెడుతుంది. నేనైతే వెచ్చగా స్వెటర్ అయితే కప్పుకున్నా. యా, అండ్ ఇంకా సో కవర్ అయితే తీస్తున్నారు. సో పైనుంచి చూద్దాం ఫస్ట్ జూమ్ చేసి. సో ఇక్కడ సో లైట్గా కవర్ అయితే ఓపెన్ చేసినారు. మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు మన పెయింటర్స్ స్వామివారి ఫేస్ దగ్గర సో ఫినిషింగ్ వర్క్స్ చేయబోతున్నారు. సో ఫినిషింగ్ వర్క్స్ అంటే స్ప్రే చేస్తారు. మనం నిన్న త్రిమూర్తులు స్వామివార్లకు సంబంధించిన ఫేసులు చూపెట్టాం కదా, అమ్మవార్ల ఫేసులు అండ్ స్వామివార్ల ఫేసులు ఎట్లయితే ఫినిషింగ్ చేసిరో సేమ్ అదేవిధంగా మన గణేశుని కూడా ఫినిషింగ్స్ చేస్తారు. ఆఫ్టర్ ఫినిషింగ్స్ తర్వాత స్వామివారిది హై పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేబీ నాకు తెలిసి హై పెయింటింగ్ రేపు చేస్తుండొచ్చు. అయితే అమ్మవార్లకు సంబంధించిన ఫేసులు అండ్ త్రిమూర్తులు స్వామివార్లకు సంబంధించిన ఫేసులు చాలా డీటెయిల్గా క్లియర్ అయితే చూసినాం. అండ్ ఇంకా సో ప్రజెంట్ అయితే పెయింటర్ స్వామివారి ఫేస్ దగ్గర అయితే పనిచేస్తున్నారు. సో మొత్తం కవర్ కూడా చినిగిపోయింది చూడండి. సో నిన్న తక్కువ వర్షమా తక్కువ గాలియా అసలు ఘోరంగా అయితే పడ్డది నిన్న వాన. మళ్ళీ కొత్త కవర్ అయితే వేస్తుండొచ్చు. అండ్ పైన ఇంకా డెకరేషన్ సంబంధించిన క్లాత్ అయితే కట్టేసినారు. సో ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇక్కడ డిజైనింగ్ బాగాలేదు. సో కొత్త డిజైనింగ్ చేస్తుందని చెప్పినా కదా దర్బార్కి. సో ఆ దర్బార్కి సంబంధించిన సో డిజైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. అండ్ నెమలికి సంబంధించిన పెయింటింగ్ అయితే చేస్తున్నారు చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ లోపల కూడా పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ పైన డెకరేషన్ సో క్లాత్ వర్క్ కూడా అయిపోయింది. సేమ్ శివపార్వతుల కళ్యాణ మండపం కూడా పైన సీలింగ్ సంబంధించిన డెకరేషన్ క్లాత్ అయితే కుట్టినారు. అండ్ ఇక్కడ ఈ డిజైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డిజైనింగ్ కూడా చేస్తారు. అండ్ ఇంకా స్వామివారి వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కలర్ అయితే చేస్తూనే ఉన్నారు ఇంకా కొంతమంది. అండ్ ఇంకా దగ్గరికి పోయి చూద్దాం అన్ని అప్డేట్స్ అయితే. అయితే తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? ఎక్కడ అది? నియర్ బాలనగర్. సో గణేశుని చూడడానికి వచ్చారా? ఈరోజు హాలిడే కూడా మంచిగా. ఓకే, ఎట్లుండి గణేశుడు? వస్తుండా? నిన్న వీడియో చూసిరా? ఓకే, మన సబ్స్క్రైబర్స్ అంటే రోజు వీడియోస్ చూస్తారంటే. ఓకే, బాయ్. అండ్ ఇంకా దగ్గరకు పోయి డీటెయిల్గా అయితే చూద్దాం. ఇంకా క్రౌడ్ అయితే లేదు. సో రెగ్యులర్గా అయితే ఈ టైంకి ఫుల్ జామ్ ఉంటుంది. వర్షం పడుతుందని అండ్ వెదర్ కూడా కూల్గా ఉంది కాబట్టి ఇంకా జనాలు బయటికి రాలేదు. అండ్ ఈరోజు హాలిడేస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది తెలుసు కదా మీకు, డొనేషన్ కౌంటర్. సో ఈ కౌంటర్ దగ్గర సో భక్తులు అయితే స్వామివారికి చంద రూపంలో డబ్బులు ఇస్తుంటారు. మనకి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దర్బార్కి అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసారు. ఈ డిజైనింగ్ చాలా బాగుంది. సో 2 నెమలీలు ఉన్నాయి చూడండి. సో ఇప్పుడే డ్రా చేస్తున్నారు. నిజంగా మంచి ఆర్ట్ అసలు వీళ్ళది. ఎంత సింపుల్గా డ్రా చేస్తున్నారు చూడండి. ఇక మనకైతే రావు ఇలాంటి పనులు. జస్ట్ రఫ్ డ్రాయింగ్ చేసినట్టే సింపుల్గా డ్రా చేస్తున్నాడు అంకుల్. సో కాకినాడ టీం వీళ్ళు. యాక్చువల్లీ ఈ దర్బార్కి సంబంధించిన ఆర్ట్ వర్క్ మన లోకల్ వాళ్ళు సో వేరే వాళ్ళు చేసినుండే. సో వాళ్ళు వేసిన డిజైనింగ్ బాగాలేదని కమిటీ వాళ్ళు మళ్ళీ మన కాకినాడకు సంబంధించిన సత్య ఆర్ట్స్ బృందం అయితే మళ్ళీ ఇక్కడ డిజైనింగ్ అయితే చేస్తున్నారు, భీమేష్ అన్న టీం. సో నెమలి అయితే చాలా బాగుంది. సో చూడాలి ఇంకా ఫైనల్గా ఇంకేమేమి చేయబోతున్నారు ఏంటి అనేది. అండ్ ఇంకా విష్ణుమూర్తి అండ్ పద్మావతి అండ్ ఆకాశరాజు సంబంధించిన సో కంప్లీట్ పెయింటింగ్ అయితే అయిపోయింది. అండ్ మనం ప్రీవియస్ వీడియోలోనే చూసేసినాం. సో ఇంకోరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో మళ్ళీ ఎక్కువ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది అండ్ వీడియో లెంత్ కూడా అయిపోతుంది. అండ్ సో కాన్సెప్ట్ తెలుసు కదా, లోక కళ్యాణం కాన్సెప్ట్. అండ్ విష్ణుమూర్తి స్వామికి అండ్ పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. అండ్ ఆకాశరాజు సో వీళ్ళకు కన్యాదానం చేస్తున్నాడు. అండ్ ఆకాశరాజు వచ్చేసి పద్మావతి అమ్మవారి తండ్రి. అండ్ వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు బ్రహ్మదేవుడు అండ్ శివయ్య అండ్ నారదముని. అండ్ ఇక్కడ అమ్మవార్లు కూడా ఉన్నారు, సరస్వతి మాత అండ్ లక్ష్మీమాత. అండ్ ఇక్కడ ఒక చెల్లికథ. సో వెనకాల మొత్తం దర్బార్కు సంబంధించిన సో పెయింటింగ్ అయితే చేసినారు, కంప్లీట్గా అయిపోయింది.
సో మన బాలరామన్ వెనకాల సో వెనకాల కొండరాళ్ళకి సంబంధించిన సో కలర్ అయితే చేస్తున్నారు చూడండి. అన్న వాళ్ళు ఇద్దరు వర్క్ చేస్తున్నారు. పైనుంచి చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఇంకా ఫినిషింగ్ వచ్చింది. కొంచెం ఇక్కడ కింద మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో మొత్తం చేసేసినారు చూడండి. సో ఇది ఫైనల్ ఇట్లనే ఉంటుంది. ఇది ఫైనల్ కదా నీ కలర్ ఇక ఇది ఫైనల్. సో మళ్ళీ దీనిపైన కొంచెం రాళ్ళలాగా కొంచెం మళ్ళీ పాలిషింగ్ చేస్తారు ఫైనల్గా. అండ్ చూడండి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతున్నది. సో బాలరామన్కి అయితే ఇంకా వర్క్ అయితే ఏం చేయలేదు. మేబీ సో వెనకాల రాళ్ళకి సంబంధించిన పెయింట్ అయిపోయిన తర్వాత సో బాలరామన్కి సంబంధించిన సో సెకండ్ కోటింగ్ వర్క్ కూడా చేస్తారు. మేబీ ఈరోజు చేస్తుండొచ్చు. నిన్న వీళ్ళకు నిన్నంతా టైం వేస్ట్ అయింది పాపం పెయింటర్స్కి. సో నిన్న మధ్యాహ్నం వరకు వర్క్ చేసినారు. మొత్తం కట్టలన్నీ కొంచెం పచ్చిగా అయిపోయినాయి. వాళ్ళు వర్క్ చేస్తుంటే జారుతున్నాయి. సో నేను కూడా పైనకి పోయినా కదా, చాలా కష్టం మీద నిన్న ఇబ్బంది పడుకుంటా నేను కూడా వీడియో అయితే తీసిన. సో జారుతున్నాయి కట్టలు. సో అందుకోసమే నిన్న మధ్యాహ్నం వరకు వాళ్ళు వర్క్ అయితే ఆపేసినారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా ఇంకా రాహుకేతు విగ్రహాలకు సంబంధించిన ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఇంకేం చేయలేదు. మేబీ ఈరోజు చేస్తున్నారు. అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో ఇక్కడ పైన డిజైనింగ్ చేయాలి. సో మన శ్రీనివాస కళ్యాణ మండపం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చేస్తారు. అండ్ సో ఈ కాన్సెప్ట్ కూడా సో కళ్యాణం కాన్సెప్ట్ శివయ్యకు అండ్ పార్వతమ్మకు కళ్యాణం జరుగుతుంది. అండ్ విష్ణుమూర్తి స్వామి వీళ్ళకు కళ్యాణదానం చేస్తున్నాడు. అండ్ వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు బ్రహ్మదేవుడు అండ్ నారదముని అండ్ హేమవంతుడు. సో హేమవంతుడు వచ్చేసి పార్వతమ్మ తండ్రి. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అండ్ సరస్వతి మాత కూడా పెళ్ళికి వచ్చినారు. వెనకాల చెల్లికత్తలు అండ్ దర్బారుకు సంబంధించిన సో థీమ్ పెయింటింగ్ అయితే చేసినారు. అండ్ ఇక్కడ ఇది వచ్చి ఈ షెడ్ వచ్చేసి మనకు ప్రసాదం షెడ్. నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటా. సో దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ షెడ్లో 24/7 ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇవి తెలుసు కదా మీకు. ఈ షెడ్ వచ్చేసి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం క్యూ లైన్ షెడ్ అయితే ఏర్పాటు చేసినారు. ఈ షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ షెడ్ కూడా మొత్తం అయిపోయింది చూడండి. సో మొత్తం అక్కడ వరకు ఈ షెడ్ డిస్టెన్స్ వచ్చేసి 105 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ షెడ్ పక్కన ఈ షెడ్ వచ్చేసి 100 మీటర్స్ ఉంటుంది. అండ్ సో స్వాతి బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళైతే మనకు ఈ షెడ్ అనేది స్పాన్సర్ చేసారు మన హైదరాబాద్ బడా గణేషన్కి. చూడండి మీరు అక్కడ వరకు ఉంది. ఈరోజు మన బడా గణేష్ దగ్గర ఆయన పెయింటింగ్ అప్డేట్. శ్రీనివాస కళ్యాణం దర్బార్కి అయితే ఇక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసేటువంటి నెమలీలకు సంబంధించిన పెయింటింగ్. సో గ్రీన్ కలర్లో చేస్తున్నారు. సో ఫస్ట్ బ్లాక్ కలర్ తోటి డ్రా చేసుకున్నారు, తర్వాత పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. సో మొత్తం అయిపోయిన తర్వాత కూడా చూద్దాం ఒకసారి. అండ్ లైట్గా కవర్ ఓపెన్ చేసి చూడండి. సో మొత్తం అయితే తీయలేదు, కొంచెం మాత్రమే తీసినారు. పెయింటర్స్ పైన వర్క్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకు లోపల లైటింగ్ రావట్లేదు, చిమ్మ చీకటి ఉందని చెప్పేసి సో వాళ్ళు కొంచెం వాళ్ళకి లైటింగ్ వచ్చే విధంగా అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నారు. సో మొత్తం అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది. సడన్గా మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, మళ్ళీ గణేశుడు నానిపోతాడు. అందుకోసమే సో సేఫ్గా అయితే మళ్ళీ రెడీ అయితే ఉండడానికి టీం అయితే ఉన్నది. వర్షం రాగానే ఎంబడే కప్పేనికే 2-3 రెడీ ఉంటారు, సెక్యూరిటీ టీం అండ్ కార్పెంటర్స్ అండ్ పెయింటర్స్ కూడా హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్వామివారికి ఫేస్కి ఫినిషింగ్ చేసిన చూడండి, పింక్ కలర్. సో కనురెప్పల పైన అండ్ స్వామివారి చెంపల పైన అండ్ హెయిర్ దగ్గర సో మొత్తము పింక్ కలర్ తోటి ఫినిషింగ్స్ చేస్తారు చూడండి, చేస్తున్నారు. అండ్ అమ్మవార్ల ఫేస్లు కూడా నేను మీరు చూసారు. సో ఇక్కడ లడ్డు దగ్గర ఒక పర్సన్ వర్క్ చేయబోతున్నాడు. ఈరోజు మన పెయింటర్స్ వచ్చేసి మొత్తం ఆయుధాలకు మొత్తము 14 చేతుల 14 ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలకు సంబంధించిన పెయింటింగ్ మొత్తం అయితే చేస్తారు. అండ్ ఇంకా స్వామివారికి హై పెయింటింగ్ సంబంధించిన ఫినిషింగ్ ఫేస్లో ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు కదా. సో ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మేబీ నాకు తెలిసి రేపటి నుంచి ఐ పెయింటింగ్ చేస్తారు. ఐ పెయింటింగ్ చేసి ఇంకా మొత్తం 7 తలలకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టే. ఇంకా ఆభరణాలకు గోల్డ్ కలర్ వేయాలి అండ్ దోతికి ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంటుంది, ఫైనల్గా పాలిష్ చేస్తారు. అండ్ చేతులకు కూడా గోల్డ్ వర్క్ చేయాలి, ఇంకా లడ్డు పైన పెయింట్ చేయాలి, గ్రీన్ అండ్ రెడ్ కలర్ చిప్స్ లాగా లడ్డు ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా చేస్తారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చేతులు మనకు కనబడట్లేదు. సో ఆయుధాల వరకు కొన్ని ఆయుధాలకు కలర్ చేసినారు, ఇంకొన్ని ఆయుధాలకు చేయలేరు. సో మేబీ ఈరోజు మొత్తం కంప్లీట్ చేస్తుండొచ్చు. అండ్ ఇంకా కింద రాహు కేతువు
విగ్రహాలకు సంబంధించిన ఐ పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది అండ్ గోల్డ్ కలర్ బ్యాలెన్స్ ఉంది. సో ముంగడ దర్బార్కు సంబంధించిన సో నెమలిలకు సో కింద దర్బార్లకు సంబంధించిన నెమలిల పెయింటింగ్ అయితే చేస్తున్నారు. సో యాక్చువల్లీ నిన్న వీళ్ళకి టైం అంతా వేస్ట్ అయిపోయింది పాపం. నిన్న మధ్యాహ్నం వరకు వర్క్ చేసినారు, ఫుల్ వర్షం. సో వర్షం వల్ల కొంచెం వాటర్ లోపలికి పోయి కట్టెలు కొంచెం పచ్చిగా అయిపోయినాయి. సో వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. సో ఆ కట్టెల మీద నడుస్తుంటే సో జారుతున్నాయి, ఎందుకంటే నేను కూడా నిన్న పోయినా కదా, మొత్తం జారుతున్నాయి. ఆ కట్టెలకు మట్టి కూడా ఉంది అక్కడక్కడ. సో ఆ వాటర్ కట్టెల మీద పడడం వల్ల ఆ మట్టి కొంచెం ఇంకా సాఫ్ట్గా అయ్యి జారిపోతుంది, పట్టుకున్నా కానీ నిలబడడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో మేబీ ఈరోజు కొంచెం వర్క్ అనేది స్పీడ్గానే చేస్తారు. ఇది సో పెయింటింగ్ అప్డేట్ అయితే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా రావుకేతు వెనకాల సో కొండలకు సంబంధించిన పెయింటింగ్ అయితే చేస్తున్నారు. అండ్ చూడండి అన్న ఇప్పుడే వచ్చిండు. ఇంకా గద ఉంది కదా, స్వామివారి గద, సో గోల్డ్ కలర్ చేయాలి. ఇంకా గోల్డ్ కలర్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అండ్ ధోతికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే చేసే చూడండి. సో చక్కమని మెరుస్తుంది బ్లూ కలర్. అండ్ ఇంకా స్వామివారి బాడీలా సో వన్స్ గోల్డ్ కలర్ పెయింటింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా విగ్రహం అయితే ఇంకా సూపర్గా లుక్ అయితే కనబడుతుంది. సో నెమలిలకు సంబంధించిన పెయింటింగ్ అయితే సగం చేసినారు. యాక్చువల్లీ వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు, టైం ఇప్పుడు 10 అయితే అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మిగతా డిజైనింగ్ మొత్తం ఫినిష్ చేస్తారు. సో నేను వీడియో కూడా ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ కుదిరితే ఈవినింగ్ అప్డేట్ ఆర్ ఆఫ్టర్నూన్ అప్డేట్లో మొత్తం చూపిస్తాను మీకు. ఓకే, సో కొంచెం వెదర్ అయితే సహకరిస్తుంది, ఇప్పుడు వర్షం అయితే పడట్లేదు. సో మనలు బాడీ కవర్ అయితే తీసినారు చూడండి. అండ్ సో ఫినిషింగ్ వర్క్స్ చేస్తున్నారు అని చెప్పినా కదా. సో ఇక్కడ తొండం దగ్గర మీకు పింక్ కలర్లో కనబడుతుంది కదా. సో ఇట్లా స్వామివారికి సంబంధించిన ఫేస్లో ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినారు పెయింటర్స్. చూడండి స్వామివారి లెఫ్ట్ సైడ్ కను దగ్గర కూడా పింక్ కలర్లో ఫినిషింగ్ చేసారు. సో ఇట్లా ఫేస్లో మొత్తం సో ఈ ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఐ పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నాకు తెలిసి మేబీ రేపటి నుంచి ఐ పెయింటింగ్ చేస్తారు. అండ్ పోలీస్ బందోబస్తు కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇంకా ఫెస్టివల్ దగ్గర పడ్డది కాబట్టి సో పోలీస్ కమిటీ వాళ్ళు అయితే దగ్గరుండి మొత్తం అయితే అరేంజ్మెంట్ చూసుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకా రేపటి నుంచి బ్యారియర్స్ సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మొత్తం ఇక్కడ ఖైరతాబాద్ వే నుంచి అండ్ ఇక్కడ లకడీకాపూల్ వే అండ్ ఇటు సైడ్ మన గణేష్ వెనకాల అండ్ ఇక్కడ ఐమాక్స్ రూట్ నుంచి మొత్తం బ్యారియర్స్ కూడా కొట్టేస్తారు. వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ షెడ్స్ వర్క్ కూడా అయిపోయింది కదా మొత్తం. అండ్ దీని లోపల లైట్స్ పెట్టాలి షెడ్లలో. సో క్యూ లైన్లో షెడ్లలో లైట్స్ పెట్టాలి, ఫ్యాన్స్ పెట్టాలి. ఇంకా వర్క్స్ అనేది ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో ఇక రేపటి నుంచి ఫుల్ అప్డేట్స్ కూడా ఉంటాయి మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అందరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.